నమస్తే అన్న. నమస్తే. ఎక్కడ ఇక్కడ జగపల్లి విలేజ్. జగపల్లినా? అయితే ఏది ఏ కాన్స్టిట్యూన్సీ? మాకు దుబ్బాకేనా? ఎట్లా ఉంది పరిపాలన? కొత్త ప్రభాకర్ రెడ్డి ఏం లేదు. రగన్నది మంచిగా ఉంది. రగన్న పాల్పన్న ఇప్పుడు మన ఏమంటారు మండల్ ముంపల్లి తెచ్చుకున్నాము, దుబ్బాకలో బస్ స్టాండ్ తెచ్చుకున్నాము, హాస్పిటల్ తెచ్చుకున్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏది బాగాలేదు. ప్రభుత్వంలో కూడా కొన్ని వచ్చి 120 రోజులు దాటింది కదా, ఏం మార్పు కనిపిస్తలే? మార్పు అనేది ఏం లేదు. పింఛన్ అని చెప్పిండు, అది అట్లే ఉంది. ఇది ఇంట్లో అని చెప్పి అవి అట్లే ఉన్నాయి. మన ఇవి కొన్ని చెప్పుకుంటా పోతా ఉన్నారు, హామీలు ఇస్తా ఉన్నారు. ఏది పరిపాలన మాకు బాగాలేదు. గతంలో బీఆర్ఎస్ ఉండే కదా, బీఆర్ఎస్ ఎట్లా అనిపించింది? బీఆర్ఎస్ పరిపాలనలో ఆయన చూసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎమ్మెల్యే ఎంపీ అనేది వాళ్ళే చూసుకోరు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎట్లా అనిపిస్తుంది? ఎవరు గెలిచే అవకాశం ఉంది ఈ ఏరియాలో చూసుకుంటే? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ లలో రఘునందన్ గెలిపించుకుందామని చూస్తున్నాం. ఫుల్ నీళ్ళ మధు అంత ఐడియా లేదు. వస్తాడు, పోతాడు, చూస్తాడు. వెంకటరామరెడ్డి అంటే ఆయన చాలా ఇంత కొత్తగా కనిపిస్తుంది. కలెక్టర్ గా ఉన్నా గానీ మాకు అంత హామీ ఏం చేయలేదు. అంత పోయినా గానీ మాకు పట్టించుకోలేదు. రైతులకు మేలు చేసిండు, వాళ్ళకి చేసిండు, మాకైతే చేయలేదు. సరే, ఎవరి వైపు ఉంటారు ప్రజలు? ఇప్పుడు ప్రజలు ఇక్కడ జంగపల్లి విలేజ్ లో బీజేపీ ఎన్నికలు అంటే ఆయన ఎంపీగా సెట్ అవుతాడా? అంటే గతంలో కాన్స్టిట్యున్సీని ఒక చిన్న కాన్స్టిట్యున్సీ అయినటువంటి దుబ్బాకల్నే ఇబ్బంది పడ్డాడు. అంటే ఏం అభివృద్ధి చేయలేడు అని చెప్పేసి అంటారు చాలా మంది. అభివృద్ధి చేసిండు, చేయలేదని మా బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, కానీ అభివృద్ధి చేసిండు. వచ్చిండు. ఓడిపోయిండు కదా. ఓడిపోయిండు అంటే పైసాతోని. ఇంకోటి ఏంటంటే ఆయన చాకుతో పొడిపించుకోవడం చేసి అట్లా పైసలు ఇచ్చి ఇంటికి ఒక ఓట్కి 1000 రూపాయలు ఇచ్చుకుంటా మరీ గెలిచిండు. ఇప్పుడు చూసుకున్నాం అనుకో, పార్లమెంట్ లో 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 6 కాన్స్టిట్యున్సీలు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు. ఒకళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. వీళ్ళందరినీ కాదని బీజేపీకి ఎట్లేస్తారు? రగన్న అభిమానంతో, రగన్న చేసిన అభివృద్ధితోని మేము గెలిపించుకోవాలని మేము అనుకుంటున్నాం. మొత్తం మీద రఘునందన్ కోటేద్దాం అనుకుంటున్నాం. ఈయన వెంకటరామరెడ్డి నీలమ్మ దుట్టిదేనా? మేము ఏమో ఆయనను గెలిపించుకోవాలి పద్ధతి లేదు మాకు. అంతేనా? అంతే. ఓకేనా, థ్యాంక్ యూ.